హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టిఫిన్ చేశారా? ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి రోజు ఇదే డైలాగ్ అంటున్నారా? మనం ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు కూడా బాగున్నారా అనేది అది అలా వచ్చేస్తుంది అనమాట. అలా అడగాలన్నమాట. బాగున్నా బాగాలేపోయినా బాగున్నారా అని కంపల్సరీ అడగాలి మనం. ఈరోజు వీడియో ఏంటి అంటే, నిన్న కామెంట్లో అడిగారు కదా మీ పిల్లలు ఏం చదువుతున్నారు అని చెప్పేసి. బన్నీ వచ్చేసి ఇప్పుడు థర్డ్కి వచ్చాడు, సన్నీ వచ్చేసి ఫస్ట్ క్లాస్కి వచ్చాడు అనమాట. బన్నీ సన్నీ నిక్ నేమ్స్ అండి. ఒరిజినల్ నేమ్స్ వచ్చేసి పెద్ద బాబు పేరు వచ్చేసి గగన్, వెంకట్ గగన్. చిన్న బాబు పేరు వచ్చేసి వెంకట భువన్. నిజంగా ఏంటంటే నిక్ నేమ్స్ పెట్టుకుంటాం కానీ ఒరిజినల్ పేర్లు మర్చిపోతారు అసలు స్కూల్స్లో కాలేజెస్లో. అలా పిలవాల్సిందే తప్ప ఇంటి దగ్గర కానీ రిలేటివ్స్ కానీ కంపల్సరీ మర్చిపోతారు, ఒరిజినల్ నేమ్స్ మర్చిపోతారు. అసలు నాకు తెలిసి నిజంగా నేనైతే అంటే అంటే అనుకునేదాన్ని నేను నిక్ నేమ్స్ పెట్టుకోవాలి అని చెప్పి అది అట్లనే కంటిన్యూ అయిపోతుంది. ఒరిజినల్ నేమ్స్తో అస్సలు పిలవట్లేదు స్కూల్స్లో తప్ప. ఒరిజినల్ నేమ్ ఇదేనా అని అనుకుంటున్నారు, నిక్ నేమ్నే ఒరిజినల్ నేమ్ అనుకుంటున్నారు. కాకపోతే కాదండి, గగన్ భువన్ ఇద్దరిది. స్కూల్స్లో పిలిస్తే వినాల్సిందే తప్ప ఇంటి దగ్గర కానీ రిలేటివ్స్ అట్లా కానీ ఎవరు కూడా పిలవరు. ఎందుకంటే మనం సన్నీ బన్నీ పిలుస్తున్నాం కదా, అందుకోసం అనమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే నిక్ నేమ్స్ అసలు పెట్టకూడదు, ఎవరిష్టం వాళ్ళది. నిక్ నేమ్స్ పెట్టకూడదంట. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా మనం ఒరిజినల్ నేమ్తో పిలిస్తే కంపల్సరీ ఆ దోషాలు అనేది పోతాయంట. ఒరిజినల్ నేమ్తోనే పిలవాలి. నేను అలా ఇప్పుడు మేము అలా పిలుద్దాం అనుకున్నా కూడా అలవాటు అయిపోయింది, సన్నీ బన్నీ అని పిలవడం అలా అలవాటు అయిపోయింది అనమాట. మన ఒరిజినల్ నేమ్స్తో పిలుచుకుంటేనే మనకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా అవి పోతాయంట. మన ఒరిజినల్ నేమ్తో పిలిస్తే పిల్లలకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా, పిల్లలకనే కాదు మనకు కూడా ఒరిజినల్ నేమ్స్తో పిలుచుకుంటే మనకి ఏదైనా దోషం ఉన్నా కూడా తొలగిపోతుందంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నాను. చెప్పారు కదా మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ని చేస్తామని. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకటి అన్నారు, మీ ఇన్స్టాగ్రామ్ ఐడిని చాలామందికి మేము షేర్ చేసాం కదా, మీరు ఏంటి 10 minutes వీడియో చేయండి, చేయట్లేదు మాకు బోర్ కొడుతుంది అని చెప్పేసి అన్నారు కదా. చేస్తానండి కంపల్సరీగా. టైం ఉంటే వీడియోస్ చేయకుండా ఏం చేస్తాం, ఇంకా ఖాళీయే కదా, ఇవే కదా చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకేముంది, టిఫిన్ అయిపోయింది. మీరు టిఫిన్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు వంట చేయాలన్నమాట. పిల్లలకి హాఫ్ డే వరకే కదా, అంటే మండే నుంచి ఉండొచ్చు మేబీ ఫుల్ డే అనుకుంటున్నా. అప్పుడు క్యారేజ్ మార్నింగ్ అయిపోతుంది వంట అంతా. ఇప్పుడంటే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. సాటర్డే కాబట్టి సాంబార్, అది అడుగుతారేమో అని కామెంట్లో ముందు చెప్తున్నాను. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? అదనమాట. నిక్ నేమ్స్ మాత్రం అసలు పెట్టుకోకూడదండి. నిక్ నేమ్స్ పెట్టుకుంటే ఒరిజినల్ నేమ్ మర్చిపోతాం. అదే స్కూల్స్లో కాలేజెస్లో పిలవాల్సిందే తప్ప ఇంట్లో కానీ బయట కానీ పిలవరనమాట ఒరిజినల్ నేమ్స్తో. వాళ్ళ నేమ్స్ అవేనా అని అడుగుతారనమాట. వాళ్ళ నేమ్స్ అయితే గగన్ భువన్. మా పెద్ద బాబు వచ్చేసి 3rd class చదువుతున్నాడు, చిన్న బాబు ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చాడు అనమాట. ఓకేనా? మీ కామెంట్ ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి, ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.